శివ సైనికులకి మిగతా ప్రాంతాలు కూడా చాలా ఎక్కువ. రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. రామ్మోహన్ గారు, సో మీరు చాలా ఎక్స్టెన్సివ్గా డీటెయిల్గా సర్వే క్యారీ అవుట్ చేశారు. శివసేన మేజర్ అబ్జర్వేషన్ ఏంటంటే శివసేన లాస్ట్ ఇట్స్ హిందూ బేస్, స్లోగా మైనారిటీస్ని అపీస్ చేసుకుంటూ కేవలం మైనారిటీ ఓట్ల మీదే ఇప్పుడు ఇవాళ తెచ్చుకోబోయే 52, 53 సీట్లు కూడా అచ్చంగా ముస్లిం ఓటు బ్యాంకుతోటే తెచ్చుకోబోతోంది. శివసేన తన డెమోగ్రఫీని తనే మార్చుకుంది. శివసేన నిజమేనంటారా? ముస్లిం ఓట్స్ తో రావట్లేదండి. అంటే మా అబ్జర్వేషన్ మేము చూసింది ఏంటంటే ముస్లిం ఓట్స్ మెజారిటీ మేము చూసిన కాంగ్రెస్ తోనే ఉన్నట్టు కనిపించారు మాకు ముస్లిం ఓటర్స్. మరాఠా ఓటర్స్ మెయిన్లీ కొన్ని పాకెట్స్ ఉన్నాయి వీళ్ళకి. మరాఠా ఓటర్స్ ఇంకా శివసేనతోనే ఉన్నారు. వాళ్ళు జనరల్ గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే రాజ్ ఠాకరే గారి పొలిటికల్ ఫ్యూచర్ అంత పెద్ద ఏమి బ్రైట్ గా కనిపించట్లే. రాజ్ ఠాకరే ఆయన జనాలు అనేది ఆయన మనిషి మంచివాడే, కానీ ఆయనతో ఉంటారు కదా వాళ్ళు, ఆయన కలవనివ్వరంట, ఏం పనులు జరగనివ్వరంట. అందుకని ఒక కైండ్ ఆఫ్ నెగటివ్ యాటిట్యూడ్ ఉంది ప్రజల్లో అక్కడ. ఇంకా ఈ మధ్యన కొన్ని విషయాలు తీసుకొచ్చారు కదా, ఏంటి గిగ్ వర్కర్స్ మీద కానీ మరాఠీ మనుష్ అని కానీ, అవి ప్రజలకి నచ్చట్లే. ఇప్పుడు కమ్యూనిజం ఎందుకు తగ్గిపోతుంది? పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇంతకుముందు మనం చూసిన ఎకనామిక్ కండిషన్స్ కానీ పూర్ ప్రజలకి మనం 15 సంవత్సరాలు చూస్తే చెప్పులు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు అట్లీస్ట్ మనం 100% పీపుల్ కి చెప్పులన్నా వేసుకోగలుగుతున్నారు. ఏమవుతుంది, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది జనరల్ గా ఎకనామిక్ వెల్ఫేర్ స్కీమ్స్ గవర్నమెంట్ ఇంత ముందు వెల్ఫేర్ స్కీమ్స్ ఎంత ఉండేవి కాదు. ఫ్రీగా ఇవ్వటం కానీ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా మిగతా పరిస్థితుల ద్వారా సిచ్యువేషన్ మారుతున్నాయి. ఇంకోటి, ప్రజలు ఏంటి ఫ్యామిలీ పాలిటిక్స్ ని రిజెక్ట్ చేస్తారు, కానీ ఏమవుతుందంటే ద ఫస్ట్ జనరేషన్ అండ్ ద సెకండ్ జనరేషన్ లో చాలా తేడా ఉంటుంది. ఫస్ట్ జనరేషన్ ఏంటంటే పబ్లిక్ తో టచ్ ఉంటుంది వాళ్ళకి. దే నో ద పబ్లిక్ రియాలిటీ అండ్ దే నో వాట్ ఈస్ ద పబ్లిక్ పల్స్. అదేమవుతుందంటే సెకండ్ జనరేషన్ కి అవి తెలియదు. మీరు ఏ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ మిగతా వాళ్ళందరినీ తీసుకోండి, సెకండ్ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పబ్లిక్ తో టచ్ ఉండదు. దే డోంట్ నో వాట్ పబ్లిక్ పల్స్ ఈస్. వాళ్ళని ఎలా చేయాలి, ఏం చేయాలి వాళ్ళకి తెలియదు. అందుకని ఏమవుతుందంటే వాళ్ళ థింకింగే మారిపోతుంది. ఒరిజినల్ ఎవరైతే ఫౌండర్ ఉంటారో వాళ్ళు బాబాసాహెబ్ బాల్ ఠాకరే కానీ వాళ్ళ థింకింగ్, వాళ్ళ అప్రోచ్, ఎలా ప్రజలతో మాట్లాడాలి, ఎలా డీల్ చేయాలి వాళ్ళు వేరు. ఆ విధంగా వీళ్ళు చేయలేరు. ఈయన ఉద్ధవ్ ఠాకరే గురించి జనాల్లో పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. మా మరాఠీ కమ్యూనిటీలో ఇంత ముందు ఈయన మంచి పనులు చేశారంట. తర్వాత కోవిడ్ పీరియడ్ లో కూడాను ఈయన జనాలకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ ఏం చేశారంట. కానీ రాజ్ ఠాకరే గురించి ఐ థింక్ ఇంకా ఆయనకి, ఎందుకంటే ఆయన ఇంత ముందు కంటెస్ట్ చేశారు, ఒక 7-8 సీట్స్ వచ్చినాయి లాస్ట్ టైం. అందులో వాళ్ళు కూడా డిసైడ్ చేసి వెళ్ళిపోయారు. ఆయనకి ఏంటంటే దర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఆయనకి బీజేపీలో వెళ్ళాలి, కానీ బీజేపీ వాళ్ళు తీసుకోరు. ఇంకెక్కడికి వెళ్ళాలి, దర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఇంక అందుకనే వాళ్ళ బ్రదర్ తోనే ప్యాచప్ అయిపోయారు. ఆ బ్రదర్ తో ప్యాచప్ అవ్వకపోతే ఇప్పుడు మేము కూడా చూపించేది ఏంటి, ఒక 8 సీట్లు అని చూపిస్తున్నాం. ఎందుకు 8 సీట్లు కూడా ఎందుకు వస్తున్నాయి? సింధే ఏంటి వాళ్ళ ఉద్ధవ్ ఠాకరే కలవబట్టి వస్తున్నాయి. అది కానీ లేకపోతే ఒక్క సీట్ కూడా వచ్చేది కాదు ఆయనకి. ఆయన ఫ్యూచర్ ఈజ్ క్లోజ్డ్. ఇంకొకటి, ఇండియన్ పాలిటిక్స్ లో ప్రతి పొలిటికల్ పార్టీ ఈ గుండాగర్దీ కానీ నెగటివ్ పాలిటిక్స్ కానీ ఇవన్నీ చేస్తే ఎవరు ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వలేరు. బీ ఇన్ టచ్ విత్ ద పబ్లిక్. మనకి పబ్లిక్ తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండాలి. జనరల్ గా ఏం చేస్తాను మిగతా పార్టీలు, అదే నేను చెప్తాను, ఇంత ముందు కూడా చెప్తున్నాను, వస్తారు పవర్ నుంచి అవుట్ అవ్వగానే ఇక పబ్లిక్ దగ్గరికి కనిపించరు. లాస్ట్ 7-8 months నుంచి మొదలు పెడతారు పార్టీ అదని ఇదని. దట్ ఈస్ నాట్, పీపుల్ ఆర్ నాట్ లైకింగ్ దట్. ఇప్పుడు బీహార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, 25 years ఉన్నారు ఆయన. 25 years నుంచి మనం ఎక్కువగా ఆయన గురించి ఎక్కువ వినం కూడాను. సైలెంట్ గా ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. ప్రజలు ఎవ్రీబడి అబ్జర్వ్. ఇందులో ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత రూలింగ్ పార్టీ ఏం చెప్తుంది, అపోజిషన్ పార్టీ ఏం చెప్తుంది,
చెప్తుంది, ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారు, ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది సార్ మీ this is not సర్వేలో a- రామ్మోహన్ గారు, మీ సర్వేలో Yeah. దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్, వరదరాజన్ మొదలియార్ ఇలాంటి ఫ్యాక్షన్ గ్రూపులు వాళ్ళ అవశేషాలు, వాళ్ళ ఇంపాక్ట్ ఏమైనా ఎక్కడైనా కనిపించిందా? అది ఇప్పుడంతా ఏమీ లేవు. బాంబేలో ఈ గ్యాంగ్ వార్స్ లేవు, గ్యాంగ్స్టర్స్ కూడా నేను అడిగాను ఇంకొన్ని ఉన్నారా అంటే ఇప్పుడు ఏమైనా భయపడతారా ప్రజలు అంటే అవన్నీ అయిపోయినాయి, ఇప్పుడు లేవన్నారు. పోలీసులు యాక్షన్ బాగా తీసుకున్నారంట. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఎక్కడికైనా మనం ఏం ప్రాబ్లమ్స్ అలా ఈవెన్ ఎక్కడ అలాగేం అనిపించలే, అది అయిపోయినట్టే. ఆ తర్వాత మెయిన్ ఏంటంటే చాలా వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టారు. బీజేపీ గవర్నమెంట్ 76,000 crore తీసి చాలా చాలా డెవలప్మెంట్, రోడ్స్, ఫ్లైఓవర్స్ చాలా చాలా జరుగుతున్నాయి. అందుకని నేను జనాలను కూడా అడిగిన మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయని, ఏమైనా వాటర్ కంప్లైంట్స్ ఓన్లీ థింగ్ నేను చూసింది ఏంటంటే టాయిలెట్స్ మనకి ఎక్కడికైనా టాయిలెట్స్కి వెళ్ళాలంటే చెత్త ప్రాబ్లం అక్కడ. అది ఎందుకన్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు. కానీ మిగతావన్నీ ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ ప్రజలు చాలా వెరీ హ్యాపీ. మాకేం దేశ బీజేపీ బాగానే చేస్తుంది. అండ్ ఐ డోంట్ నో మోదీ అంటే అదొక రకమైన నేను ఐ కుడ్ సీ పబ్లిక్ లో ఆ ఫీలింగ్. ఇప్పుడు ఈయన కూడా అంత పెద్ద ఏం అనిపించలేదు నాకు, మిగతా వాళ్ళు ఎవరికి అంత పెద్ద అనిపించలేదు. ఉద్ధవ్ ఠాక్రే కొన్ని పాకెట్స్ లో, దాదర్ చుట్టుపక్కల, తర్వాత మరాఠా కమ్యూనిటీస్, దాంట్లో ఉద్ధవ్ ఠాక్రే, తర్వాత మోదీ, ఈవెన్ శివసేన షిందే కూడా పెద్ద ఏం అనిపించలేదు నాకు. ఎక్కడో మేము చూసింది ఏంటో 1వ వార్డు 2 వార్డులో ఆయన కొంచెం మెజారిటీ కనిపించింది మాకు, మిగతాది ఎక్కడా లేదు. కాకపోతే ఆయన కూడా ఫ్యూచర్ కూడా నాకు అంత పెద్ద ఏం కనిపించట్లే. రైట్ అండి, ఒకసారి గఫూర్ గారు దగ్గరికి వెళ్తాం. గఫూర్ గారు, సో గ్యాంగ్స్టర్స్ స్లోగా వాళ్ళు డిమినిష్ అయిపోతూ వస్తున్నారు, వాళ్ళు ఉపాధి కోల్పోయి వేరే దేశాల్లో ఉపాధి ఎత్తుకునే కార్యక్రమం మొదలైంది అనేది వారి అబ్జర్వేషన్. అంతవరకు వాస్తవం అనేది, ఎందుకంటే డబ్బు ప్రధానంగా ఇక్కడ రోల్ ప్లే చేసింది. బీజేపీ వాళ్ళ డబ్బా, ఠాకరేల డబ్బా, లేకపోతే శివసేన కాకుండా వేరే కాంగ్రెస్ వాళ్ళ డబ్బా, ఇది రోల్ ప్లే చేసింది. పెద్దగా జనం పట్టించుకోవట్లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే శ్రామిక వర్గాలకు వెన్నుదన్నుగా నిలవాల్సిన పార్టీలు కూడా, ఇందాక కోటేశ్వరరావు గారు కూడా సటిల్ అబ్జర్వేషన్ చేశారు. గొప్ప గొప్ప కమ్యూనిస్ట్ లీడర్స్ ఉన్నారు బాంబే నుంచి, మహారాష్ట్ర ప్రాంతం నుంచి. వాళ్ళ వారసత్వం కనుమరుగైపోయే ప్రమాదం కనిపిస్తుంది. అంటే ఎనార్కిజం అండి ఎక్కడా పనికిరాదు. అది ఏ పార్టీ ఆధ్వర్యంలో అది డెవలప్ అయినా, ఎక్కడున్న ఏ పార్టీ చేపట్టినా అది రేపు పొద్దున భయంకరమైన నేతృత్వానికి దారితీస్తుంది. దాని రిపర్కషన్స్ చాలా ఘోరంగా ఉంటాయి. వాళ్ళు ఇరాన్లో చూస్తున్నాం. సో ఆ దిశగా ఏమన్నా బాంబే వెళ్తుందా? వాసుదేవన్ గారు, ఇప్పుడు కమ్యూనిస్టులు ఎందుకు బలహీన పడినారనేటువంటి ఒక పెద్ద ప్రశ్న అది. అది చాలా కారణాలు ఉన్నాయి దానికి. ఎందుకంటే ఒకప్పుడు ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆధ్వర్యంలోనే ఉండింది. అయితే కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చిన చీలికల ప్రభావము ఇవన్నీ కూడా బాంబే నగరంలో పనిచేశాయి. ఆ తర్వాత కమ్యూనిస్టుని బలహీనపరచాలని బూర్జో వర్గం యొక్క తోడ్పాటుతోనే, అంటే పెట్టుబడిదారుల తోడ్పాటుతోనే కొంతమంది నాయకులు ట్రేడ్ యూనియన్ నాయకులుగా డెవలప్ అయినారు. వాళ్ళ మర్డర్స్, గిర్డర్స్ ఇవన్నీ చేసిన తర్వాత కమ్యూనిస్టులు తట్టుకోలేకపోయినారు. ఫ్యాక్ట్ కూడా అది. అంతేకాకుండా ఇప్పుడు నువ్వు ఓ పద్ధతి ప్రకారంగా పోరాడడానికి నువ్వు కాదు అని మేనేజ్మెంట్ నేను మర్డర్ చేస్తాను రా నా వెంట అనే దానికి అట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ లో కూడా కమ్యూనిస్టులు బలహీన పడినారండి బాంబేలో. ఫ్యాక్ట్ అది. అందుకోసం బాంబే నగరంలో ఇంత ఆదాయ వైవిధ్యాలు ఉన్నాయి కదా, ఆదాయాలు తేడాలు ఉన్నాయి కదా, ఎందుకు బలపడలేదు సార్? మేము దేశం అంతా బలపడాలనుకున్నాం. దేశంలో కూడా బీజేపీ పరిపాలనలో అదాని ఎందుకు పెరుగుతున్నాడు? అదానీలు, అంబానీలు ఇటువంటి వాళ్ళు మాత్రం ఎందుకు పెరుగుతున్నారు? దేశంలో పేదరికం పెరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి లెక్కలు. అందుకోసం కమ్యూనిస్ట్ పార్టీలు సరే మేము ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు మామిడి గిరిధర్ గారు తనలో ఉండేటువంటి కమ్యూనిస్ట్ వ్యతిరేకతను ఆయన చాటగానే చాటారు. ఓకే, ఆయన అభిప్రాయం అది, నేను గౌరవిస్తాను. పోతే కమ్యూనిస్టులు ఎందుకు బలపడలేదు అంటే, కమ్యూనిస్టులు ఇప్పటికీ బాంబే నగరంలో చాలా బలహీనంగా ఉన్నారు సార్. ఫ్యాక్ట్ అది. ఎవరైనా మేమైనా అంగీకరించాలా, ఎవరైనా అంగీకరించాల్సింది. మాకు అంతో ఇంతో ఆ పాల్ గారు ఇట్లాంటి జిల్లాల్లో ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు మాకు అక్కడ అసెంబ్లీలో. పోతే రెండవది ఏమంటే ఇక్కడ సార్, ఇప్పుడు ఎంఐఎం ఎందుకు పెరుగుతుంది? ఎంఐఎం కాదండి, బీజేపీకి ఎంఐఎంకి ఉండేటువంటి మధ్య ఒప్పందం ఏంటంటే, బీజేపీని విమర్శించు, బీజేపీని అడ్డగోలుగా విమర్శించు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ముస్లిం ఓట్స్
నాన్ బీజేపీ పార్టీకి, బీజేపీ పోటీగా ఉండేటువంటి పార్టీకి పోకూడదు. అది అండర్స్టాండింగ్. కాబట్టి కాంగ్రెస్ వైపు, యూబీటీ వైపు ముస్లిం ఓట్స్ పోకుండా ఒక పెద్ద పాత్ర ఈరోజు ఎంఐఎం నిర్వహిస్తుంది. కాదండి, ఎవడన్నా బుద్ధి ఉండేవాడు ఆడ బీహార్ లో పోయి ఉమర్ కొడుకు, మొహమ్మద్ కొడుకు ముఖ్యమంత్రి కాకూడదు అని అక్కడ కాకూడదా అని అక్కడ రెచ్చగొడతాడు. ఇక్కడ వచ్చేసి ఒక హిజాబ్ మహిళ ప్రధానమంత్రి అవుతుంది అని చెప్తాడు. భారతదేశంలో ఉండే రియాలిటీ అది. భారతదేశంలో ఒకవైపు బీజేపీ ఏం చేస్తుంది, ప్రమాదం వచ్చేస్తుంది, హిందూ మతానికి ప్రమాదం, హిందూ ఆధిపత్యానికి ప్రమాదం, హిందూ దేశం మంది, హిందూ దేశం కాకుండా చూస్తున్నారు అని ముస్లిం, యాంటీ ముస్లిం ప్లాట్ఫామ్ మీద వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు పోయి రెచ్చగొట్టడం అంటే హిందూ ప్రజల్ని ఐక్యం చేయడం. నేను హిందూ ముస్లిము నాకు అసలు ఆ మత పాలిటిక్స్ నాకు సంబంధం లేదు. కానీ ఎంఐఎం బీజేపీకి చేయాల్సినటువంటి సేవ, చాలా పెద్ద సేవ ఈ దేశంలో చేస్తుందనడం నా పాయింట్. అందుకోసం భారతదేశంలో ఉండే రాజకీయాలు అయిన తర్వాత మాట్లాడుకున్నాం. ఇక్కడ సార్ ముంబైలో ఒకటి మరాఠా యూనిటీ అనేటువంటిది, రాజ్ ఠాక్రే మీద సదభిప్రాయం లేదు అనేది అందరికీ తెలుసు. కానీ యూబీటీ ఇంకా కోల్పోలేదండి. యూబీటీకి ఇంకా ప్రజల్లో స్థానం ఉంది. రాబోయే రాజకీయంగా మరాఠాలు కనుక ఏకమైతే ఎప్పటికైనా మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ పెద్ద ఫోర్స్ గా యూబీటీ ఉంటుంది. ఇప్పుడు ఎన్సీపీలు కానీ ఇటువంటి కాంగ్రెస్ కానీ వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేయకుండా ఎప్పుడైతే వీళ్ళు స్వార్థం, ప్రతి ఒక్కరికి స్వార్థం అండి, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవడన్నా ముఖ్యమంత్రి మహారాష్ట్రలో కాంగ్రెస్ వాడు అవుతాడని ఎవడన్నా ఊహిస్తాడా సార్? ఎవడు ఊహించాడు కదా. కాంగ్రెస్ వాడు అంటాడు నేను ముఖ్యమంత్రి అయితే అంటాడు. కాబట్టి వాళ్లకు ఫిలసాఫికల్ గా అండర్స్టాండింగ్ లేదు, వాళ్ళ పాలసీల మీద ప్రజలకు దగ్గరికి పోయేటువంటి ఆలోచన లేదు. బీజేపీ ఈ రోజు ఉచ్చ దశలో ఉందండి, చాలా ఉచ్చ దశలో ఉంది. ఇది తాత్కాలికమే. నేను చెప్తున్నాను, ఎవరు ఎంత కోరుకున్నా పాలిటిక్స్ లో ఎవరు ఉచ్చ దశలో శాశ్వతంగా ఉండరండి. ఇప్పుడు ఉండే ఉచ్చ దశ రాబోయే కాలంలో పతనం వైపుగా పోతుందని నా విశ్వాసం. కాబట్టి మహారాష్ట్ర ఈ లోకల్ బాడీ ఎలక్షన్ మీరు చూస్తున్న ఆల్టర్నేటివ్ ఫోర్స్ ఏంటి సార్ గఫూర్ గారు? ఓకే, బీజేపీ సినిమా ఒక 5 ఏళ్ళు అయిపోతుంది అనుకుందాం, మీరు అన్నట్టే. ఆల్టర్నేటివ్ గా ఎవరు చదువుతారు? అదే వెతకాలి. ఇప్పటికైతే లేరు. ఆల్టర్నేటివ్ అయితే ప్రజలు సంఘటితం అవుతారండి. ఆల్టర్నేటివ్ అయితే ఈరోజు నిరుద్యోగం, పేదరికం, దారిద్ర్యం, రైతుల యొక్క కష్టాలు, ఇవన్నీ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఎక్కడికక్కడ స్తబ్దతలో ఉన్నారు. ఆల్టర్నేటివ్ కనుక ఏర్పడితే ప్రజలు ఏకమవుతారు. ఆల్టర్నేటివ్ ఎవరు? మేం కాదు, మాకు అంత శక్తి లేదు, మేమేదో ఆల్టర్నేటివ్ అవుతామనేటువంటి భ్రమతో మేము లేము. కానీ లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఆలోచించి భారతదేశంలో ఒక డెమోక్రటిక్ ఆల్టర్నేటివ్ ఏర్పడితే ప్రజలు వస్తారని నా విశ్వాసము. మహారాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఫడ్నవీస్ గారి ప్రభుత్వం యొక్క మద్దతుతో లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీజేపీ అండ్ అలయన్స్ వస్తుంది. దీంట్లో షిండే మాత్రం నామినల్ అయిపోతాడు. రాబోయే కాలంలో మరాఠా పీపుల్ అంతా యూబీటీ వెనకాల మొబిలైజ్ అవుతారు సార్. ఇది జరగబోయే పరిణామం. రైట్, కోటేశ్వరరావు గారు ఫైనల్ గా చెప్పండి. కొంచెం అస్టానిషింగ్ గానే ఉన్నాయి ఈ రిజల్ట్స్. అంటే కాంగ్రెస్ ఎంతో కొంత బలపడుతుంది, పర్లేదు, కనీసం ప్రతిపక్ష హోదాన్ని దక్కించుకుంటుందంటే అది కూడా రాని పరిస్థితుల్లోకి కాంగ్రెస్ వెళ్ళిపోవటం రేపొద్దున జస్ట్ విజువలైజ్ చేసుకోండి ఒక 5 ఏళ్ల తర్వాత పరిస్థితి. ఎప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎనార్కిజం అనేది అది పెరుగుతూ పోతే ప్రమాదంలో పడుతుంది. అభిమానించిన వాడు రేపు పొద్దున పెరిగి వాడు పద్మవ్యూహం నుంచి బయటకు వస్తే థ్రెట్ అవుతాడనే కదా అక్కడి నుంచి లేపేసింది యుద్ధంలో. సో అలాంటి పరిస్థితి ఏమన్నా ఇక్కడ ఉత్పన్నం కాబోతుందా? ఇప్పుడు మనం మహారాష్ట్రలో పరిస్థితి గురించి మాట్లాడుకునే సందర్భంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. కొద్ది సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు రేవడి కల్చర్ అంటే తాయిలాలని మేము ప్రోత్సహించాం, ఓట్ల కోసం మేము అలాంటి గడ్డి తినము అని చెప్పేసి ఆయన చెప్పాడు. కానీ మహారాష్ట్రలో లేదా మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు అదే గడ్డి బీజేపీ తింటా ఉందనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎందుకు తింటా ఉంది అనేటువంటిది అందరికీ తెలుసు. దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు దిగజారుతున్నాయి. జనానికి ఆ విధమైనటువంటి రిలీఫ్ కూడా ఇవ్వకపోయేట్లయితే వ్యతిరేకత వస్తుంది అనేటువంటిది ఒక వాస్తవం. అందువలన రాజకీయాలు మారుతూ ఉంటాయి. రెండోది, ఉద్ధవ్ థాకరేకి ముస్లింస్ ఓట్లు వేస్తున్నారు అనేటువంటిది ఒక అభిప్రాయం వచ్చింది. ఎందుకు వేస్తున్నారు? మనం అమెరికాలో కానీ లేకపోతే ఇతర ఐరోపా దేశాల్లో కానీ
అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు అంటే తక్కువ ప్రమాదకారిని మనం గెలిపించాలి, ఇద్దరు ప్రమాదకారులే కానీ తక్కువ ప్రమాదకారిని గెలిపించాలనేటువంటి దాంతో అక్కడ ఓటర్లు కమ్యూనిస్టులు కావచ్చు, సోషలిస్టులు కావచ్చు, ఇతరులు కావచ్చు ఎంచుకుంటున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా బీజేపీ అగ్రెసివ్ అంటే ముస్లిం విద్వేష ప్రచారాన్ని లేదా విద్వేష పాలిటిక్స్ ని అగ్రెసివ్ గా చేస్తున్నప్పుడు దాన్ని ఓడించాలంటే ఎవరు ఓడించగలిగితే వాళ్ళ వైపు ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఆ విధమైనటువంటి మొగ్గు చూపుతారు. అందువల్ల రాజకీయాల్లో ఎప్పుడు ఒకే విధంగా ఉంటాయి అని అనుకుంటే పొరపాటు. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఇది ఒక సూచన. రెండవది మజ్లిస్ నెగిటివ్ పాలిటిక్స్ చేస్తా ఉంది. నెగిటివ్ పాలిటిక్స్ అది బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా. అందుకని ఇవన్నీ కూడా జనం ఓవర్ ఏ పీరియడ్ జనం ఖచ్చితంగా గమనిస్తారు. రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి రాజకీయ ప్రత్యామ్నాయం కావచ్చు లేదా ఆర్థిక ప్రత్యామ్నాయం కావచ్చు అనేక అంశాలు ఇప్పుడు మథనం జరుగుతూ ఉంది. ఈ మథనం జరిగేటువంటి క్రమంలో ఏమొస్తుంది అనేటువంటిది ఇప్పటికిప్పుడు మనం విజువలైజ్ చేసి చెప్పలేము. కానీ బీజేపీకి ఆ తాయిలాల సంస్కృతి లేకపోతే మనకి కూడా పుట్టగతులు ఉండవు అనేటువంటిది అర్థమైన తర్వాత మిగతా పార్టీలతో అది సమానం అయిపోయింది. ప్రాంతీయ పార్టీలతో కావచ్చు, కాంగ్రెస్ పార్టీతో సమానం అయిపోయింది. అందుకని ఇక మిగతా వాటికి దానికి ప్రత్యేకత ఉంది. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఇది ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది ఏమిటనేటువంటిది ఒకటి ఇక్కడ మాత్రం ఒకటి స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరాఠా ఓటు గనక అంచనాలకు మించి యూబీటీకి కనుక అది ప్లస్ అయ్యేట్లయితే రాబోయే రోజుల్లో మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పులకి నాంది పలుకుతుంది ఈ ఎన్నిక అనేది నేను చెప్పదలుచుకున్నాను. గిరిధర్ గారు క్విక్ గా కంక్లూడ్ చేయగలరా? మరాఠా ఓటు ఇప్పుడు దీన్ని ప్రమాణంగా తీసుకోవచ్చా? ముంబై మున్సిపల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ని ప్రమాణంగా తీసుకుని శివసేన భవితవ్యం కానీ లేకపోతే వెనకటికి వాళ్ళు నడిపిన ఉద్యమం మరాఠా వ్యతిరేక ఉద్యమం మళ్ళీ అలాంటిది ఏమైనా వెళ్ళి అనుకునే ప్రమాదం కనిపిస్తుందా? అంటే కళలు కనడానికి మనం ఎవరో ఆపలేదు మనల్ని. వాళ్ళు కన్సాలిడేట్ అయితే ఇది అవుతుంది, వీళ్ళు కన్సాలిడేట్ అయితే అదవుతుంది, ఇవన్నీ స్పెక్యులేషన్స్. గ్రౌండ్ లెవెల్ అలా జరగట్లేదు. మనం ఇంకా ఎక్కడో కళల ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నాయి ఈ పార్టీలన్నీ కూడా. కాబట్టి అక్కడ ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, అక్కడ పార్టీలకు అతీతంగా వాడు ఓట్లు పడుతున్నాయి. కాబట్టి దాన్ని మనం గమనించాలి. దాన్ని గమనించకుండా ఎక్కడో అక్కడ ఇక్కడ చిన్న చిన్న అంశాలు తీసుకొని బీజేపీ కమ్యూనల్ పార్టీ ఇలాగే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ లాంటి పార్టీలు ఈరోజు ఉనికి లేకుండా కోల్పోయారు, మొత్తం కొట్టుకుపోయారు. అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి మార్పులను వీళ్ళు గమనించకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాయి పార్టీలన్నీ కూడా. అలాగే మనం చూస్తే కనుక ఈ యొక్క మనకు శరద్ పవార్ పార్టీ కూడా ఇద్దరు కలిసిపోయారు. మన కూటమిలో ఉన్నటువంటి అజిత్ పవార్ వెళ్ళి సుప్రియా జీరోతో కలిసారు, వాళ్ళు కూడా నాశనం అయ్యారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి అక్కడ ఎటువంటి మార్పులు జరుగుతున్నాయో. వీళ్ళు ఫ్రీ బిల్ ఇచ్చారు, రేవడిలు ఇచ్చారు. రేవడిలు ఎవరివ్వలేదు. రేవడిల చక్రవర్తులు కమ్యూనిస్టులు. మొత్తం భూములన్నీ పనిచేయడము, తర్వాత మనకు అన్ని ఫ్రీగా ఇచ్చేయడం, ప్రభుత్వాలకు ఏమి అన్ని ప్రభుత్వమే నడిపించాలి, ప్రైవేట్ రంగ సంస్థ అనేది వీళ్ళు దోపిడీదారులు, ఇటువంటి భావజాలం అనేది ముందర అన్నిటికంటే గొప్ప రేవడి కలిసి కమ్యూనిస్టులే. అటువంటిది ఈ రోజు వాళ్ళు బీజేపీ రేవడి ఇస్తున్నారని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఆ పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు. కమ్యూనిస్ట్ స్పేస్ వదలకుండా కమ్యూనిస్ట్ కంటే ఎక్కువ ఈ సోషలిజం సోషలిస్ట్ స్ట్రక్చర్ అంతా కూడా బీజేపీ దగ్గర ఉంది. అలాగే రైట్ వింగ్ స్ట్రక్చర్ లో కూడా శివసేన కంటే ఎక్కువ రైట్ వింగ్ లో ఉన్నారు. ఇద్దరు స్పేస్ కూడా క్షీణించి కంప్లీట్ గా వాళ్ళు కబ్జా చేస్తుంది బీజేపీ. ఈ పాలిటిక్స్ కూడా అర్థం చేసుకోకుండా రేవడీలు ఇచ్చారు, కమ్యూనల్ మాట్లాడారు. అసలు త్రిపురలో హిందువులే కమ్యూనిస్టులు ఓటేశారు. ఇప్పటికి కూడా కేరళలో హిందువుల ఓటు బ్యాంక్ బేస్ తోటి ఈ రోజు కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ నడుస్తుంది. కాబట్టి హిందువులు ఎప్పుడు కూడాను పార్టీ పరంగా మతపరంగానే వేశారు అనుకోవడానికి వీల్లేదు. గతంలో బెంగాల్లో కానీ ఇక్కడంతా కూడా హిందువుల ఓట్ల వల్ల వాళ్ళు గెలిచేవాడు. ఈ రోజు హిందువులు వాళ్ళ నుంచి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికి కూడా ఇంకా హిందువులు రాక్షసులుగా చూస్తున్నామంటే దానికి కారణం వాళ్ళు ఆత్మావలోకనం చేసుకోవాలి. కాబట్టి ఇది హిందువులో ముస్లింస్ అన్నది కాదు, డెవలప్మెంట్ ఈ దేశంలో జరుగుతోంది. ఈ దీన్ని వీళ్ళు విస్మరిస్తున్నారు. మనకు జినీ కోషెంట్ అని ఒకటి ఉంటుంది. జినీ కోషెంట్ అన్నది మన సమాజంలో వ్యత్యాసాన్ని దాన్ని మెజర్ చేసేటువంటి మెజర్మెంట్. అది ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నటువంటి దేశాలు చైనాలో 38, తర్వాత మనకు వియట్నాం లో 36, తర్వాత క్యూబాలో 36, భారతదేశంలో 25. సో వ్యత్యాసం ఈ యొక్క వ్యత్యాసం కమ్యూనిస్ట్ దేశంలో చాలా ఎక్కువగా ఉంది ఈ రోజు. కాబట్టి వీళ్ళంతా ఫేక్ నారేటివ్ చెప్తున్నారని ప్రజలు అర్థం చేసుకున్నారు. వీళ్ళ నెగిటివ్ రాజకీయాల వల్ల డెవలప్మెంట్ రావట్లేదు, పెట్టుబడులు రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు.
వీళ్ళు ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది? ఈరోజు కేరళలో 22 లక్షల కోట్లు వాళ్ళు అప్పులు చేసి మాకు అప్పు అనేది మా హక్కు అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు. మనం చూస్తున్నాం ఎలా ఉందో. రేవడి కల్చర్ కి చక్రవర్తులు వీళ్ళు కాబట్టి వీళ్ళు చెప్తే చాలా విడ్డూరంగా ఉంటుంది. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళేటువంటి పార్టీలు గెలుస్తాయి. మనకు రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా రేవడి కల్చర్ చేయాల్సిందే, కేసీఆర్ కూడా చేశారు. కానీ డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఈరోజు హైదరాబాద్ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చూస్తున్నాం మనం. ఏం బీజేపీనే వెనక రావట్లేదు. ఈ యొక్క మొత్తం పాలిటిక్స్ నెగటివ్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నాయి కాబట్టి వీళ్ళు నాశనం అవుతున్నారు. దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకుని ఓటు బ్యాంక్ రాజకీయాలతో పాటు థ్యాంక్ యూ డెవలప్మెంట్ వెరీ మచ్ గిరిధర్ గారు, కోటేశ్వరరావు గారు, రామ్మోహన్ గారు, అలాగే గఫూర్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, బృహన్ ముంబై అంటే ఒక మహానగరం, అది ఒక దేశంతో సమానమైన మహానగరంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. సో మహాయుతి అలయన్స్ 146 పైన ప్లస్ స్థానాలు దక్కించుకోబోతుంది అనేది రామ్మోహన్ గారు వారి అబ్జర్వేషన్. వారు హ్యాస్ క్యారీడ్ అవుట్ ఏ సర్వే ప్రజాపోల్ తరఫున, ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్. అండ్ ఆల్మోస్ట్ మిగిలిన సంస్థలు కూడా అదే లెక్కలకి వచ్చినాయి. అండ్ ఉద్ధవ్ థాకరే, ఈ థాకరేలు ఇద్దరు కూడా కలిసిన తర్వాత వచ్చే మార్పు మరాఠా రాజకీయాల్లో ఏమన్నా ఒక డిఫరెంట్ డెవలప్మెంట్కి దారితీస్తుందా అనేది ఈరోజు వెలువడే రిజల్ట్స్ తర్వాత కానీ ఒక నిర్ణయానికి, ఒక అండర్స్టాండింగ్కి రాలేని వ్యవహారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. మహారాష్ట్రలో ఒక దేశాన్ని తలపించేంతటి ప్రాధాన్యం, ప్రాశస్త్యం ఉన్నది ముంబై మహానగరం. ఆ ముంబై మహానగరం మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఈరోజు మరి ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అయితే మహాయుతికి దగ్గర 130 నుంచి 146 స్థానాలు, మహావికాస్ అఘాడికి 53 సీట్లు, కాంగ్రెస్ అలయన్స్ మరి 15